మనం చూపించింది జస్ట్ 5 to 10% అమ్మా. ఓ మై గాడ్. నాట్ ఈవెన్ 1%. 60,000 సన్నివేశాలు, అంటే సన్నివేశం అంటే సినిమా విషయంలో సన్నివేశం, 60,000 అఘాయిత్యాలు, 2 లక్షల మర్డర్స్. వీటిని ఎట్లా చూపిస్తాం? మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. అవును బాబు, మనం గంగా జమున తహజీబ్లో ఉందాం, కానీ ఉందామంటే కూడా మనం నా మీద వచ్చి ఆగేస్తున్నాం. ఐఎమ్ టాలరేటింగ్, ఐ హ్యావ్ టాలరేటెడ్, ఐఎమ్ ఓన్లీ పోర్ట్రేయింగ్ వాట్ హ్యాపెండ్. బట్ మళ్ళీ మీరు వచ్చి నన్ను ఆపుతారంటారు, ఎట్లా తీస్తామంటారు. ఈరోజు ఇంకొక మాట చెప్తాను మీకు. ఆనాడు మన భారతదేశ ప్రధాని గౌరవ చాచా నెహ్రూ అంటాం మనం. మరి చాచా నెహ్రూ చాచా అయింది ఇంతమందికి పిల్లలకు. ఈనాడు ఆనాడు హైదరాబాద్ ఈ ప్రావిన్స్లో ఉన్న పిల్లలుగా కనబడలేదు ఆయనకు. ఎందుకు 396 రోజులు ఆయన వెయిట్ చేసిండు? కానీ చరిత్రలో జరిగింది నిజాన్ని దాచేసి వేరే రకంగా పోర్ట్రేట్ చేసి ఎవరినైతే హీరోలుగా చూపించకూడదో వాళ్ళని హీరోలుగా మన చరిత్రలో ఆ పుస్తకాల్లో పెట్టేసి మార్కెటింగ్ ఉన్నది. ఆనాడే ఉంది మార్కెటింగ్. మహాత్మా గాంధీ మార్కెటింగ్ ఉంది, జవహర్లాల్ నెహ్రూ మార్కెట్ ఉంది. అవును అవును. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మార్కెటింగ్ లేదు. అవును అవును. అందుకే కదా ఆయన ఎక్కడా కూడా వీళ్ళని మాట్లాడుకున్నంతగా 100 మంది గాంధీ మార్పు వెనక నడిస్తే మొత్తం భారతదేశం అంతా నడిచింది అన్నారు. మరి ఈనాడున్న 4 కోట్ల ప్రజానీకం ఈ రోజు ఆనాడు పాకిస్తాన్ లా కలవకుండా ఈ రోజు ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన ఆ మహాత్ముడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేను ఏమనాలి? ఆయన మా మామ కాదు, తాత కాదు, తాతకు అన్న కాదు. ఎందుకు మేము గౌరవిస్తున్నాం? మా ప్రాంతానికి ఆయన స్వాతంత్రాన్ని కలిగించిండు, మా ప్రాంతాన్ని బంధ విముక్తుల్ని చేపించిండు, మా ప్రాంతాన్ని ఆనాడు ఇదే ఈ తాలిబాన్ల లెక్క అక్కడ ఎట్లయితే బతుకుతున్నారో ఆ బతుకులు ఇక్కడ మాకు కల్పించకుండా చేసిండు. మరి ఆయన మాకు హీరో కాదా? ఆయన బరోడాలో ఉండవలసిన వ్యక్తి కాదు, హైదరాబాద్ నడిబొడ్డున చార్మినార్ కంటే ఎత్తైన విగ్రహం పెట్టుకొని మనం ఉండాలి ఇక్కడ. ఖచ్చితంగా ఈ సినిమా అయిన తర్వాత నేను ఆ కార్యక్రమానికి పూనుకుంటా. ఎందుకంటే ఆయననే ఫాదర్ ఆఫ్ హైదరాబాద్, ఆయననే ఫాదర్ ఆఫ్ తెలంగాణ. ఇంకెవడు తెలంగాణకు ఫాదర్? ఇంకెవడు అంటున్నా నేను. ఆయననే తెలంగాణకు ఫాదర్. ఈనాడు 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి. ఈనాటి ఈ తెలంగాణ యావత్ 33 జిల్లాలను పెట్టిండు, కానీ గతంలో 8 జిల్లాలు ఉండే, తర్వాత 10 అయినాయి. ఈ తెలంగాణకు పూర్తిగా ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటే సర్దార్ వల్లభాయ్ పటేలే. ఆయన గురించి ఎప్పుడు మార్కెటింగ్ చేయలే. హీఈస్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్ ఇన్ దిస్ సినిమా. యాంటాగనిస్ట్ ఎవరంటే ఆయన మీర్ ఉస్మాన్ అలీ పాషా. ఆయన గురించి అరే ఆయన ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు, ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండు, హైకోర్టు కట్టిండు అంటే ఆయన తాత జాగిర్ ఏమైనా తీసుకొచ్చి కట్టిండా? ఆయన ఇంత సొంత డబ్బులు జేబులో ప్రజల సొమ్ముని పీడించి పిప్పి చేసి ఆనాడున్న దుర్మార్గులు కొంతమంది ఆయనకు తొత్తులుగా ఉన్నారు, జమీందారులు, జాగీర్దారులు, వాళ్ళతోని అవన్నీ కలెక్ట్ చేపించి కట్టిండు. ఎవరు జాగీర్ అది? ఎక్కడైనా ప్రజల సొమ్మే కదండి, ప్రజల సొమ్మే కదా. అంతే కదా. కట్టించారు, వేరే రాజులు కట్టించిండ్రా అని కొంతమంది అడుగుతారు. హిందూ రాజులు కట్టించారు అంటే ఎవడేం కట్టించాడు నాకేంది భయ్? నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా లేదా? నేను ఈ ప్రాంతంలో ఉన్నానా లేదా? నా ప్రాంతంలో జరిగిన అఘాయిత్యాలను నేను చిత్ర రూపంలో చూపిస్తే ఇంత మంటెందుకు? కానీ మీరు ఒకవేళ రీసెర్చ్ చేసి మీరు రెడీగా ఉన్నాను అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఖచ్చితంగా దాని మీద నాకు స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం సార్. ఖచ్చితంగా అసలు ఆయన గురించి మీరు పూర్తిగా తెలుసుకుని అక్కడ ఏం జరిగింది అసలు అనేది 100% ఉంది. యాక్చువల్గా దీన్ని మీరు చేయాలంటే ఇది 1, 2, 3 ఎపిసోడ్స్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. అది నేను సెపరేట్ ఎపిసోడ్ కింద తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏమైంది తెలుసా, ఆయన డైరెక్టర్గా ఆయన చెప్పలేదేమో, కానీ నేను నాకున్న రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నేను చెప్తాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ డోంట్ కేర్ ఎనీబడి, ఐ డోంట్ కేర్ రియల్లీ, బికాజ్ నాకు ఎలాంటిది నాకు ఎవరి గురించి నేను భయపడితే మా అమ్మ నాయన మా దేవుడు. అద్భుతం అద్భుతం. ఈ సినిమా తీసినప్పటి నుంచి ఈ రోజు వరకు రిలీజ్ వరకు కూడా చాలా సవతి తల్లి ప్రేమ కంటే చాలా తక్కువ ప్రేమ ఉన్నది మా మీద. అయ్యో, క్యారెక్టర్స్ కూడా రాలే. చెప్పంగానే సినిమా చెప్పాను, స్టోరీ చెప్పగానే మాకు ఫేస్ కావాలి కదా, మార్కెట్ కావాలంటే. మరి ఇంత బ్యూటిఫుల్ చారిత్రాత్మకమైన ఒక సినిమాలో మీరు ఆ సినిమాలో మీరు కూడా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి కదా, గొప్ప వ్యక్తి అవుతారు కదా. మంచి అవకాశం కదా సార్. మరి ఎంత మంచి అవకాశం. భయపడతారు అందరు, ఎవ్వరికి దమ్ము ధైర్యం లేదు. ప్రతి ఒక్కరు ఏమనంటే పేర్లు చెప్తారు, 3 అక్షరాలు ఉన్న పేర్లు చెప్తారు, పెద్ద చిన్న. ఎక్కడ పోయిరాలు? చెత్త కుప్పల పడ్డారు ఈరోజు. చెత్త కుప్ప. తెలంగాణ భాషలోనే హమాం ఖాన్లో పడ్డరాలు. వర్క్షాప్లో కాదు పడ్డది, హమాం ఖాన్లో పడ్డారు. ఆడ పడి మూలు ఉన్నాయి, విశేషణ బట్టలు లెక్క పడి ఉండరు అని. అది దానికి వీళ్ళు భయపడ్డారు.
అదొక పెద్ద ఒక ఒక లాబీ అనమాట. ఆ 3 అక్షరాలు లేవంటారు అని చెప్పి. అవును అవును. కానీ ఇంత ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ దొరకడం మీ అదృష్టం అండి. ప్రొడ్యూసర్లు చాలా భయపడతారు, ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక మాట అనాలి అని అంటే చాలా భయపడతారు. అలాంటిది యూఆర్ వెరీ లక్కీ. ఈ రోజు కూడా మాకు చెప్తున్నా మీకు అంటే మీకు మాకు తెలిసింది ఏంటంటే కేసులు వేశారట హైకోర్టులో. మాకు తెలిసింది, సోషల్ మీడియా ద్వారా తెలిసింది. వీఆర్ రెడీ. ఎప్పుడు 15 తారీఖు రిలీజ్ అంటే ఇవాళ 10వ తారీఖు 11వ తారీఖు దేనికి ఎందుకు బేయల్ కేసులు ఇందులో మీరు ఏం అబద్ధం చూపించారు సృష్టించే విధంగా ఉన్నాయట. ఎట్లా మీరు 2 గంటల 50 నిమిషాలు 40 నిమిషాల సినిమా. ఇప్పుడు కేరళ స్టోరీస్ వచ్చింది సార్. కేరళ స్టోరీస్ అప్పుడు కేసులు అయ్యాయా, లేకపోతే కాశ్మీరీ ఫైల్స్ అప్పుడు కేసులు అయ్యాయా, లేదంటే దేనికి భయపడాలి మనం? అది కాదు, నేను ఈ ప్రాంతంలో ఉన్నా, నాకు కూడా అందరు ఉన్నారు, బిడ్డలు కొడుకులు అందరూ మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. నాకేమైనా ఇష్టం ఇక్కడ డిస్టర్బెన్స్ తెచ్చుకోవాలని? ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఇక్కడే బతకాలి కదా మనం. అనేది ఎవడైతే అంటున్నాడో వాడే డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డిస్టర్బెన్సెస్ ఇక్కడ ఎవరు చేయడానికి లేదు. చేస్తే పోలీస్ లేదా తీసుకపోయి పగల కొడతారు, హెలికాప్టర్ ఎక్కిస్తారు వాళ్ళని. తెలుసు, వాళ్ళే ఎన్నోసార్లు ఎక్కిరు హెలికాప్టర్, మేము ఎక్కలే. సో ఎవరి జాగాలో వాడు ఉండాలి. సినిమా లైన్లో సినిమా ఉండని. కానీ నేను చెప్పిన విషయాలు కూడా చాలా బాధాకరమైనవి. అంటే ఏదో నాకు దేవుడు ఇచ్చిన కాడికి ధైర్యం ఉన్నది, నేను ఇక్కడ పుట్టినా, నేను ఫలానా, నేను ఉన్నా, కానీ నాకు చాలా బాధ అయింది నిజంగా. ఎందుకంటే ఈ చిత్రసీమలో there has to be some kind of నేను వస్తాను అన్న లెవెల్లో ఉండాలి. కరెక్ట్ రావాలి కొంచెం. ఎందుకంటే వీఆర్ నాట్ టేకింగ్ అని అనెథికల్ సినిమాలు తీస్తలేం మనం, అశ్లీలమైన సినిమాలు తీస్తలేం మనం. ఒక హిస్టారికల్ థింగ్, ఈరోజు మెజారిటీ ధర్మాన్ని మీద ఆనాడు అంత నికృష్టమైన విధానంగా దాడులు జరిగినాయి. ఏంది, బతుకమ్మ ఆడుతుంటే బట్టలని ఉడదీసి భార్యలను భర్త ముంగట, బిడ్డలను తండ్రి ముంగట, కోడళ్లను వాళ్ళ అత్తమామల ముంగట ఇలా వాళ్ళని మొత్తం ఉడదీసి బతుకమ్మ ఆడిపిస్తారా? ఆ పవిత్రమైన గౌరమ్మ చుట్టూ తిప్పిస్తారా? ఆ తర్వాత మానభంగాలు చేస్తారా? ఆ తర్వాత కొంతమంది తప్పించుకొని గడ్డివాములకు పోతే గడ్డివాముని తగలబెడతారా? వాట్ ఈస్ దిస్? ఇవి జరిగిన ఈ ఘోరాలు కావా ఇవి? ఈనాటికి ఉన్నారెందుకు? మా తాత ఉన్నాడు ఈరోజు, 98 సంవత్సరాలు ఉన్నాడు, ఈరోజు బ్రతుకున్నాడు. ఆయన చెప్తాడు, ఆయన 98 సంవత్సరాలు అంటే 23-22 సంవత్సరాలు ఉన్నాడు కదా అప్పుడు జరిగినప్పుడు. అవునండి, నేను ఒక యూట్యూబ్లో ఒక లేడీ కూడా మాట్లాడారు, ఆవిడకి ఒక 80 ఏళ్ళు ఎన్నో ఉంటాయనుకుంటా. ఆవిడ చెప్తూ ఉన్నారు, మా చిన్నప్పుడు ఇలా జరుగుతుండే, బతుకమ్మ ఇలా ఆడిపిస్తున్నారని చెప్పి. చూసారా మీరు ఆవిడది? హారబుల్ నిజంగా. యాక్చువల్లీ మీరు ఆయనను ఇంటర్వ్యూ చేయాలి. ఆ 98 ఏళ్ళ మా తాతని ఇంటర్వ్యూ చేస్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా సార్. ఎందుకంటే వాళ్ళ అల్లుడు కదా, మేనల్లుడు కదా, అక్క కొడుకు అంటే మేనల్లుడు కదా. కరెక్ట్ తప్పకుండా సార్. హీ విల్ బి ఏబుల్ టు గివ్ యూ లాట్ ఆఫ్ ఇన్సైట్. ఒకసారి వీళ్ళు అంతరించిపోయిన తర్వాత మనకు దొరుకుతుందా? దొరకదు సార్, ఇన్ఫర్మేషన్ దొరకదు. ఇప్పుడు ఎక్కడెందుకు పుస్తకాల్లో ఉన్నది ప్రజల వరకు చేరడానికే లేదు. మీరు సినిమా బీబీ నగర్ బ్రిడ్జ్ బ్లాస్ట్ అని చెప్తున్నా నేను. బీబీ నగర్ బ్రిడ్జ్ ఎప్పుడు బ్లాస్ట్ అయింది అనేది మీకు తెలుస్తుంది కదా. ఏనాడు లాస్ట్ ఇక్కడ ఎప్పుడు వీళ్ళు మన ఆర్మీ ఎప్పుడు జన్గాంకి వచ్చింది అనేది 13 తారీఖు నాడు. ఐ కెన్ ఇమాజిన్ ద డేట్. 14కు ఎంటర్ అయ్యిండ్రు ఆర్మీ, 14-15 నాడు ఆపరేషన్ అయిపోయింది. 16 తారీఖు నాడు ఇట్స్ ఆల్రెడీ అనౌన్స్డ్. 17 తారీఖు నాడు విలీనం ప్రకటించేసారు. డేట్స్ కుల్లా. నేను పుట్టలేదు అన్నాడు, లేను, బట్ ఐ కెన్ షో యూ ద బీబీనగర్ బ్రిడ్జ్ ఫౌండేషన్స్. ఎంత అంటే ఒక 50 అడుగుల పొడుగుంటుంది, 20 అడుగుల వెడల్పు ఉంటుంది ఒక ఫౌండేషన్. అట్లా 6-7 ఇప్పటికీ ఉందా సార్? ఉంది ఇప్పటికీ. దానికి మళ్ళీ నీళ్ళలో ఉన్నది ఇప్పుడు అది. బట్ వీ కెన్ గో అండ్ సీ. దాని మీద నిలబడవచ్చు, దాని మీద నిలబడవచ్చు, దాని మీద నిలబడవచ్చు, దాని మీద నిలబడవచ్చు. సో రెనోవేషన్ ఏం చేయలేదు, దాన్ని అలాగే వదిలేశారు. అట్లా ఉంది అది. ఇంకో కొత్త బ్రిడ్జ్ కట్టారు కదా తర్వాత. అదేనండి, అవును. ఆ తర్వాత ఇంకో బ్రిడ్జ్ వచ్చింది కొత్తది ఇప్పుడు, హైవే. అంతేగాని పాతది మాత్రం ఏం చేయలేదు, దాన్ని అలాగే. అది ఎట్లా, అది ఎయిర్లో ఉంటుంది ఎప్పుడు, ఆ పారే చిన్న ఎయిర్లో ఉంటుంది. రైట్. ఏమైనప్పటికీ చాలా మంచి సినిమా తీశారు సార్. నిజంగా ఇది పూర్తి స్థాయిలో కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, జనాల్లో ఇది ఒక మంచి ఎడ్యుకేటెడ్ మూవీ. ఒక మాట చెప్పాలంటే ఒక నాలెడ్జ్ని పెంచే ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇదే ధైర్యంతో, మొక్కవని ధైర్యంతో మీరు ఇలాగే ఉండాలి. ఇలాంటి మంచి సినిమాలు డైరెక్టర్గా మీరు, ప్రొడ్యూసర్గా మీరు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.